హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి డే 3 14th వీక్ డే 3 ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఆ డబుల్ ఎలిమినేషన్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారబోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ వీకే ఎందుకు మిడ్ వీక్ అని అంటే టాప్ 5 అనేది ఫిక్స్ అయిపోయారంట. సో అందుకని మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకరిని వేసి ఆల్రెడీ వీకెండ్ లో ఒకరిని ఎలిమినేషన్ చేయడం అయితే జరుగుతుంది అని అంట. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ లో ఎన్ని చేంజెస్ ఉన్నాయి, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, మిడ్ వీక్ అయితే ఎవరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. బిగ్ బాస్ ఆల్రెడీ అన్ఫేర్ అనే గేమ్ ఒకటి స్టార్ట్ చేశాడు కదా. అన్ఫేర్ ఏమిటికి అన్ఫేర్ జరగబోతుంది అనేది కూడా క్లియర్ గా మాట్లాడతాను. సో ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, వీడియోకి ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ప్లీజ్ మీ లైక్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మన వీడియో మీద. సో అందుకే ఒక్కసారి వీడియోకి అయితే లైక్ వేసుకోండి. ఇంకా హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఫస్ట్ గా ఓటింగ్ ఆర్డర్ గురించి చెప్పాలా, టాస్క్ల గురించి చెప్పాలా? సో టాస్క్ లో అయితే 2 టాస్క్లు జరిగాయి. ఒకటి మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసినట్టుగా జోకర్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ లో సంజన గారు ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు, విన్నర్ అయ్యారు సంజన గారు. అండ్ తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నారనమాట సెకండ్ పొజిషన్ లో. సో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు సంజన గారికి ఈ వీక్. ఈ రోజు ఎపిసోడ్ అనేది చాలా ఎక్కువ ఇంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. స్ప్లిట్ చేయకండి. ఎవరికి కూడా ఓట్లు షేర్ చేశారు అంటే అనవసరంగా దెబ్బడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయాక తర్వాత బాధపడితే ఏముండదు అనమాట. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏదో స్పెల్లింగ్స్ ఏదో కరప్షన్ స్పెల్లింగ్ గెస్ చేయడము ఏదో టాస్క్ అయితే పెట్టాడంట. దాంట్లో కూడా సంజన గారి టాప్. సో సంజన గారి లీడర్ బోర్డు లో కుమ్మే వదిలేశారు. అన్ని పాయింట్స్ టాప్ పొజిషన్ పాయింట్స్ అయితే ఆమెకే ఉన్నాయంట. ఈ టాస్క్ లో టాప్ లో సంజన గారు విన్ అయితే సెకండ్ పొజిషన్ లో తనుజ ఉంది అనంట. సో మొత్తానికి ఇమాన్యుయల్ లీడర్ బోర్డు లో టాప్ లో ఉంది. ఇమాన్యుయల్ అండ్ సంజన తర్వాత ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు ఉన్నారు అంట. వీళ్ళిద్దరికి ఓటప్పిల్కి వెళ్తే సంజన గారికి ఓటప్పిల్ ఛాన్స్ వచ్చిందనంట. ఓటప్పిల్ ఛాన్స్ వచ్చినప్పుడు సో ఓటప్పిల్ చేయడం కూడా జరిగింది. సో ఈ రోజు అదే జరగబోతుంది కూడా. సో ఆమెకు బాగా ఇంపాక్ట్ ఉన్న ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు ఈ రోజు ఎపిసోడ్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్లకు వెళ్దాం. నిజంగా చాలా అంటే చాలా దారుణంగా తనుజ గారి ఓట్ బ్యాంక్ అనేది అలా పెరిగిపోతూనే ఉంది. ఎందుకు పదే చెప్తున్నాం అంటే ఆ రేంజ్ లో ఓటింగ్ పడుతుంది. సో చాలా మంది చాలా విషయాల్ని అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ లేరు అంటే కళ్యాణ్ కి నిజంగా అన్యాయం జరిగింది అని అంటే ఖచ్చితంగా కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదా అంటే ఖచ్చితంగా కళ్యాణ్ కి పెద్ద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కడ ఉంది తెలుసా? మీరు గుర్తుందో లేదో, బయట జరుగుతున్న సిచ్యువేషన్సే కళ్యాణ్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అది పిఆర్ స్టంట్ లా లేదంటే ఆయన మీద అభిమానమా, అదే ఓవర్ గా రియాక్ట్ అయిపోతుందా, అదే ఓవర్ గా బిల్డ్ అయిపోతుందో తెలియట్లే కానీ ఆ ఓట్ బ్యాంక్ అనేది ఆటోమేటిక్ గా తనుజాకి షిఫ్ట్ అయిపోతూ ఉంది. అలా తనుజాకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఓటింగ్ కాకుండా చాలా కాన్స్టెంట్ గా చాలా స్టేబుల్ ఓటింగ్ గా 42% మామూలుగా 41% పడుతుంది. సో 42-41% చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లే. అసలు ఎక్కడ కూడా ఏ కోణాన కూడా ఎంత మంచి ఇంపాక్ట్ చూపించిన కంటెస్టెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద ఆ ఓటింగ్ ఎఫెక్ట్ అనేది చూపించట్లే. వేరే వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతుంది తప్పితే తనుజ మీద ఆ ఓట్ బ్యాంకు ఇష్యూ మాత్రం రిఫ్లెక్ట్ అవ్వట్లే. ఇంకా దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది తప్పితే బాటమ్ లోకి ఎనిక్కి అయితే రావట్లేదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో టాప్ పొజిషన్ లో తనుజ ఉంది. అండ్ సెకండ్ పొజిషన్ లో వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ కూడా చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. 18-19% ఓటింగ్ పడుతుంది ఇమాన్యుయల్ కి. చాలా మంచి కంబ్యాక్ చేస్తున్నాడు. బట్ ఏంటంటే ఇమాన్యుయల్ ఇప్పటికైనా ఓపెన్ అప్ అవ్వాలి. ఎంతసేపు ఏదైతే ఆ టాస్క్లు దాని గురించి మరీ ఎక్కువ థింక్ చేసేసి ఆ టాస్క్ల మీద బేస్ అయిపోయి అసలు ఈయన దగ్గర ఉన్న స్టఫ్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. ఏదైతే కామెడీ టైమింగ్స్ ఉంటుందో, ఏదైతే కామెడీ రచ్చ ఏదైతే ఉంటుందో అది ఇంపాక్ట్ అనేది చూపించలేకపోతుంది. ఎంతసేపు ఆ గేమ్ చుట్టూ ఎరుగుతుంది. కావాల్సుకొని నన్ను అవుట్ చేస్తున్నారు, కావాల్సుకొని తీసేస్తున్నారు, నేను వెళ్ళిపోతానేమో ఈ థాట్ లోనే ఉన్నాడు. అసలు మనోడి విన్నర్ మెటీరియల్ అని చెప్పేసి ఆల్రెడీ అర్థం చేసుకోవాల్సిన విషయం వచ్చేసరికి అది పక్కన పెట్టేసి ఎంతసేపు అదే థింక్ చేసేసి ఓవర్ థింకింగ్ చేసేసి అనవసరంగా
కావాల్సిన ఎంటర్టైన్మెంట్, కావాల్సిన అవుట్పుట్ ఖచ్చితంగా మిస్ అవుతుంది. ఏదైతే ఆ గజిబిజి గందరగోళంలో పడిపోయాడో అదే సెకండ్ ఫైనలిస్ట్ అనేది, సో ఆ గజిబిజి గందరగోళం కొట్టుకుపోతున్నారు. సో ఆల్రెడీ కళ్యాణ్ కి పెద్ద బొక్క అడిపోయింది. టికెట్ ఫినాలి గెలిచి పెద్ద అంటే పెద్ద బొక్క అయిపోయింది. అంతే ప్రతిసారి సైడ్ చేసేసి అసలు ఓటింగ్ లో లేకపోవడము అండ్ అంత ముందు వీక్ కెప్టెన్ అవ్వడం ఇలాంటి అన్ని చూసి కూడా ఇమాన్యుయల్ ఇంకా ఏదో 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 ఏదేదో అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. ఖచ్చితంగా ఒక సాడిస్టిక్ ఎపిసోడ్ పడాలేమో ఇమాన్యుయల్ కి, అంత రేంజ్ లో ఎమోషనల్ ఎపిసోడ్ పడాలి. ఈయన మనోడి దగ్గర నుంచి వచ్చేసరికి 100% టాస్క్ లో ఆడుతున్నాడు, కంటెంట్ వస్తుంది. ఇంక ఎమోషన్ ఒకటి గట్టిగా చూపించేస్తే గానీ మనోడికి ఏదన్నా చేంజెస్ జరగకపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే 18% తోటి మనోడికి స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం భరణి గారు ఉన్నారు. సో భరణి గారు ఓట్ బ్యాంక్ అనేది తగ్గిందా అంటే ఖచ్చితంగా తగ్గింది. బట్ ఆ తగ్గడం అనేది కాదు, వేరే వాళ్ళకి ఇంక్రీజ్ అవ్వడం అనేది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో నిన్న అంతా ఎరగదీసేసాడు. నిన్న ఎపిసోడ్ లో చూస్తే మీకు భరణి గారు చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. అండ్ ఇంతకు ముందుకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా చాలా క్లారిటీ ఓటింగ్ కాదు, క్లారిటీ గేమ్ మీద ఒక క్లారిటీ కూడా మెయింటైన్ చేయగలుగుతున్నాడు. ఎక్కడ తొందరపడి ఆతృతపడి దగ్గర వెళ్ళిపోలే ఆతృత కంటే మనోడు చాలా క్లారిటీగా నెమ్మదిగా పద్ధతిగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆ టాస్క్లు ఆడుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. సో అలా వర్కౌట్ అవుతూ ఉంది. అండ్ ఆయనకు బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు బయట నుంచి వచ్చిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఫ్యాన్స్ లాగా వచ్చారు తప్పితే ఏదన్నా హింట్స్ ఇచ్చేసి ఇంకేదో చేద్దాము అన్నట్టు అంత హైప్ ఉన్న క్వశ్చన్స్ అయితే ఎవరు అడగట్లేదు. అది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. సో బర్నీ గారికి 12% తోటి థర్డ్ పొజిషన్ ఉంటే, ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి డెమోన్ ఉన్నాడు. అండ్ డెమోన్ కూడా ఓట్ బ్యాంక్ అనేది చాలా స్టేబుల్ గా పడుతున్నా కూడా వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. సో వెరీ డేంజరస్ పొజిషన్ లో డెమోన్ కూడా ఉన్నాడు. డెమోన్ కూడా 11% ఓట్, 10 to 11% మాక్సిమం అంతే 10% ఓటింగ్ అనేది పడుతుంది. చాలా అంటే చాలా 10 to 11% ఓటింగ్ పడుతుంది. అంటే ఆన్ ది వేలో అన్నట్టుగా సో ఫ్లో అని వెళ్ళిపోతుంది. అంటే 10 కి స్టిక్ అని అవ్వలేదు, అలాగే 11 కి స్టిక్ అని అవ్వలేదు, మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది. 11% ఓటింగ్ తోటి మనోడికి ఎంత బాగా బూస్టప్ వస్తుంది అని అంటే అంత బాగా బూస్టప్ వచ్చినట్టే ఉంటుంది, కానీ రావట్లే. అదే పెద్ద మైనస్ అయిపోయే ఛాన్సెస్ ఉంది అనమాట. సో డెమోన్ కూడా 4th పొజిషన్ లో ఉన్నాడు అండ్ 11% తోటి. అండ్ తర్వాత వచ్చేసరికి సంజన గారు ఉన్నారు. సంజన గారికి ఎంత కంటెంట్ వచ్చినా ఏమొచ్చినా ఈమెకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఈమెకంటూ స్టిక్ అనేవి ఓట్ బ్యాంక్ అనేది క్లియర్ గా వస్తుంది. అంటే ఇప్పుడు ఒక 10% అయితే ఫిక్స్ అయిపోండి, అంత రేంజ్ లో ఓటింగ్ పడుతుంది. ఆ 10% గట్టిగా పడుతుంది. అంతేగాని తీరా చూస్తే ఏదో గజిబిజి గందరగోళం అవుతుందా అనే ఆ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అయినా కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తూ ఉంది అని అంటే ఖచ్చితంగా చూపిస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ అయిపోయినాక ఇంకా ఇంపాక్ట్ ఎక్కువగా చూపించే ఛాన్సెస్ ఉంది. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి చెప్పాలి అని అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ హైలీగా ఉంది అని చెప్తున్నాను కదా. హైలీగా ఉండే సిచ్యువేషన్ ఏంటి అని అంటే డెమోన్ పవన్ అండ్ సంజన అండ్ సుమన్ శెట్టి, భరణి వెరీ డేంజరస్. అంటే ఈ నలుగురికి ఛాన్స్ ఉంది మిడ్ వీక్ ఎలిమినేషన్. సో బర్నీ గారి దగ్గర నుంచి ఎంతో కొంత ఖచ్చితంగా కంటెంట్ అయితే వస్తుంది. అండ్ గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు, ఎక్కడ సైలెంట్ గా ఉండట్లేదు. ప్రతి సిచ్యువేషన్ కాకపోయినా ఆయన తీసుకోవాల్సిన స్టాండ్ ఖచ్చితంగా తీసుకుంటుండ్రు. అండ్ కొంత ఎంటర్టైన్మెంట్ వే కూడా కొంచెం వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి సంజన గారు ఏదో విధంగా ఆ స్క్రీన్ స్పేస్ అనేది గ్రాప్ చేయగలుగుతుంది. ఆ సిచ్యువేషన్ ఆటోమేటిక్ ఆమె స్క్రీన్ స్పేస్ అనేది ఉన్నది. సో ఇప్పుడు మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఎక్కువగా హైలైట్ కాకుండా, ఎక్కువగా ఎపిసోడ్ లో ఇంపాక్ట్ చూపించకుండా ఎంత ఆడినా ఇంపాక్ట్ చూపించని ప్లేయర్ ఎవరున్నారంటే అది డెమోన్ పవన్. సో ఎందుకో నాకు డెమోన్ పవన్ ని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి ఇప్పుడు ఏదైతే బిగ్ బాస్ అన్ఫేర్ ఎలిమినేషన్, అన్ఫేర్ గా బిగ్ బాస్ అని ఏదైతే పెట్టాడో ఆ అన్ఫేర్ ఎలిమినేషన్ కి ఏదన్నా జస్టిఫై చేస్తాడా అనే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే సుమన్ శెట్టిని వీకెండ్ ఎలిమినేషన్ చేసిన, సంజన గారిని వీకెండ్ ఎలిమినేషన్ చేసిన సో ఆ ఇంపాక్ట్ ఓకే ఉంటది. కానీ అన్ఫేర్ అంటున్నాడు కాబట్టి ఎందుకో డెమోన్ ఏమన్నా ఎలిమినేషన్ చేసే ప్లానింగ్ లో ఏమన్నా ఉన్నదా బిగ్ బాస్ టీమ్ అని అంటే చెప్పలేము. ఆ ఛాన్స్ కూడా ఉంది. ఖచ్చితంగా ఓట్లు అనేది పెంచుకోండి. ఎందుకంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్ కాల్ తీసుకుంటాడు. ఇది ప్రతిసారి కూడా చెప్తాను నేను. ఆ కొద్దిగా డిఫరెన్సెస్ అనేది ఆటోమేటిక్ గా బిల్డ్ అయిపోయింది అనుకోండి, ఎవరు ఏమి చేయలేం. సో అందుకే డెమోన్ పవన్ గానీ, బర్నీ గారికి గానీ, ఇమాన్యుయల్ గానీ, సంజన గారికి గానీ అండ్ సుమన్ శెట్టికి గానీ ఎవరికైనా ఇండివిజువల్ గా మీకు నచ్చిన కంటెస్టెంట్ లో వదిలేసుకోండి.
ఎందుకంటే ఏదైనా జరగవచ్చు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్లానింగ్ అయితే ఖచ్చితంగా ఉంది అనంట. రేపు ఎలిమినేట్ చేస్తే మనకు ఫ్రైడే రోజు ఎలిమినేషన్ చూపించే ఛాన్సెస్ ఉంది. మనకు ఫ్రైడే ఎపిసోడ్ లో చూపిస్తారు ఎలిమినేషన్ అనేది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. అండ్ బాటమ్ లో సుమన్ శెట్టి ఉన్నాడు. యాజ్ యూజువల్ గా 9% ఓటింగ్ అనమాట. సో జరిగేది ఏదైనా జరగవచ్చు అనడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. సో తనుజ టాప్ లో ఉంది, ఇమాన్యుయల్ సెకండ్, థర్డ్ బర్నీ, ఫోర్త్ డెమోన్, ఫిఫ్త్ వచ్చేసరికి సంజన, సిక్స్త్ లాస్ట్ బట్ ద లీస్ట్ అనగా సుమన్ శెట్టి ఉన్నాడు. మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.